और इसकी प्राइस जो है आफ्टर 1 or 2 month, 1 से 2 माह के बाद जो है इसकी प्राइस जो है यहाँ पे चली जाएगी कि अगर 200 टोकन वाला बंदा भी जो है वो केवाईसी करवाएगा तो उसको जो है अपने टोकन में से बचत भी होगी। హలో సోనా అబ్దుల్లా, మీరు ఉన్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, టైటిల్స్ చూసారు కదా, సిద్రా ప్రాజెక్ట్ గురించి నిన్న ఒక వీడియో అయితే చేశాను. సిద్రా ప్రైస్కి సంబంధించి, సిద్రా లిస్టింగ్ డేట్కి సంబంధించి, సిద్రా సప్లైకి సంబంధించి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కింద చాలామంది నెగిటివ్ కామెంట్స్ అయితే చేశారు. సో నెగిటివ్ కామెంట్ ఎక్కువ శాతం ఏం చెప్పారంటే ఆ కామెంట్స్లో ప్రైస్ గురించి మాట్లాడడం అయితే జరిగింది. సో నేనేం చెప్పాను, సిద్రా ప్రాజెక్ట్కి సంబంధించి పాకిస్తాన్ ఇస్లామాబాద్లో ఫిజికల్ కేవైసీ ఆఫీస్ అయితే ఉంది. ఆ ఆఫీస్కి సిద్రా డెవలపర్ అయితే వచ్చారు. ఒక చిన్న ఈవెంట్ అయితే జరిగింది. ఆ ఈవెంట్లో సిద్రా డెవలపర్ ఏం చెప్పారంటే, సిద్రా ప్రైస్కి సంబంధించి స్టార్టింగ్ ట్రేడింగ్ ప్రైస్ వచ్చేసి 0.5తో స్టార్ట్ చేస్తామని చెప్పారు. నేనేం చెప్పాను, 0.5తో స్టార్ట్ అయితే అవుతుంది సిద్రా కైన్ ప్రైస్ అని చెప్పాను. సో మీరు ఉల్టా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అర్థమైందిగా, మీరు ఉల్టా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ చెప్పింది మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. అందుకని మళ్ళీ ఇంకో వీడియో చేయాల్సి వచ్చింది. నేను పై కాయిన్ వాల్యూ కన్నా సిద్రా కాయిన్ వాల్యూ అనేది ఎక్కువ ప్రైస్కి లిస్టింగ్ కాబోతుంది. పై కాయిన్ 00తో స్టార్ట్ అయ్యి $3కి రీచ్ అయ్యి మళ్ళీ కిందికి పడిపోయింది, డంప్ అయింది. పై కాయిన్ లిస్టింగ్ కాకముందు ఇదే మాటలు చెప్పారు నాకు. పై కాయిన్ వాల్యూ లిస్టింగ్ ప్రైజ్ పై కాయిన్ $2 నుంచి $3కి లిస్టింగ్ కాబోతుంది. ₹100 200 పెట్టి మీరు కొనమాకండి, $1 లోపే మీరు కొనండి. అర్థమైందిగా, $1 లోపే పై కాయిన్ అనేది మీరు కొని పెట్టుకోండి, రేపు సేఫ్ సైడ్ అయితే ఉంటారు మీరు అని చెప్పా. $3 లోపే లిస్టింగ్ కాబోతుంది, అంతకన్నా ఎక్కువ లిస్టింగ్ అయితే అవ్వదు అని చెప్పా పై కాయిన్కి. సో ఆ వీడియోస్ కింద కూడా చాలామంది ఇలాగే కామెంట్స్ పెట్టారు. వీడికి ఏం తెలియదు, జీరో నాలెడ్జ్, క్రిప్టో మీద ఎక్స్పీరియన్స్ లేదు ఇతనికి, $100కి రీచ్ అవుతుంది, $100కి లిస్టింగ్ అవుతుంది, పక్కా రాసి పెట్టుకో, $50కి లిస్టింగ్ అవుతుంది, పక్కా రాసి పెట్టుకో అని ఇలాంటి డైలాగులు చెప్పారు ఇంతకుముందు కూడా. ఏమైంది, 00తో స్టార్ట్ అయ్యి సమ్మని $3కి రీచ్ అయింది, దగ్గర $3కి రీచ్ అయ్యి మళ్ళీ పడిపోయింది డంప్, అంతే. సో అక్కడితో $1 లోపే కింద మీద కింద మీద కింద మీద పడిసి వస్తుంది. సో ఈ పై కాయిన్ ప్రైజ్ని కంపేరింగ్ చేస్తే, ఇప్పుడు లిస్టింగ్ ప్రైస్లో కంపేర్ చేస్తే సిద్రా కాయిన్ ప్రైస్ వాల్యూ ఎక్కువ, సిద్రా కాయిన్ ప్రైస్ వాల్యూ ఎక్కువ. 0.5తో స్టార్ట్ చేస్తామంటున్నారు వాళ్ళు. ఏ ప్రాజెక్ట్ అయినా కానీ, ఏ ప్రాజెక్ట్ వాళ్ళు ఏ కాయిన్కి అయినా కానీ 00తో లేకపోతే 000తో స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ స్టార్టింగ్ ట్రేడింగ్ ప్రైస్ 00తో కానీ 000తో కానీ స్టార్ట్ అయితే అవుతుంది. అది ఏ ప్రాజెక్ట్ అయినా కానీ. అది చాలామందికి తెలుసు. జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు, క్రిప్టో నాలెడ్జ్ లేని వాళ్ళకు తెలియదు. క్రిప్టో నాలెడ్జ్ ఉన్న వాళ్ళకు 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ట్రేడింగ్ చేస్తూ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, ఏ ప్రాజెక్ట్కి అయినా కానీ 00తో 000తో లిస్టింగ్ అయితే అవుతుంది. సో అలా కాకుండా డైరెక్ట్గా సిద్రా కాయిన్ ప్రాజెక్ట్ వాళ్ళు 0.5తో స్టార్టింగ్ ప్రైస్ తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే అర్థం చేసుకోండి, ఇక్కడ 0.5 నుంచి కమ్యూనిటీ స్ట్రాంగ్గా బలంగా ఉంటే కనుక $5కి రీచ్ అవ్వచ్చు, $10కి రీచ్ అవ్వచ్చు, $20కి కూడా రీచ్ అవ్వచ్చు, చెప్పలేం. ఇది అర్థం చేసుకోకుండా వచ్చి నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మీకు క్రిప్టో మీద నాలెడ్జ్ లేదు అని అర్థం. కొంతమంది చెప్తారు బిజినెస్ చేసుకోవడానికి ఇంతకుముందు హైప్ చేసి మాట్లాడాడు, ఇప్పుడేమో 0.5కి లిస్టింగ్ అవుతుంది అని చెప్తున్నాడు. 0.5కి లిస్టింగ్ అయినా కానీ మంచి ప్రైజ్ రానైనా అది అర్థం చేసుకోండి. 0.5 నుంచి స్టార్ట్ చేసి సో $5కి వెళ్తుందా, $10కి వెళ్తుందా అనేది చెప్పలేం. పై కాయిన్ 00తో స్టార్ట్ అయ్యి $3కి రీచ్ అయింది, అర్థమైందా. సిద్రా వాళ్ళు డైరెక్ట్గా 0.5తో ట్రేడ్ ప్రైస్ అనేది స్టార్ట్ చేస్తామంటున్నారు. సో అక్కడి నుంచి ఎన్ని $కి వెళ్తుందో మీరు అర్థం చేసుకోండి. ఇంకా అప్పుడు పై కాయిన్ వాల్యూ కన్నా సిద్రా కాయిన్ వాల్యూ ఎక్కువ శాతం ఉంటుంది, అర్థమైందా. సిద్రా కాయిన్ వాల్యూ ఎక్కువ యాక్చువల్గా చెప్పాలంటే. సో $40, $30, $20, $25 ఎవరైతే కొని పెట్టారో సో వాళ్ళు కూడా సేఫ్ సైడే, ఇక్కడ నష్టం ఏం పోరు. ఎందుకంటే $50తో లిస్టింగ్ కాబోతుంది కాబట్టి. సో అక్కడి నుంచి $1, $2, $3, $5కి ఎంతకైనా పోవచ్చు, దగ్గర $5 వరకు రీచ్ అవ్వచ్చు. లిస్టింగ్ స్టార్టింగ్ ప్రైస్ 0.5తో స్టార్టింగ్ ట్రేడ్. అక్కడ నుంచి $5కి రీచ్ అవుతుందో తెలియదు, $10కి రీచ్ అవుతుందో తెలియదు. కమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటే కనుక కమ్యూనిటీ బేస్ మీదనే ప్రైస్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. సో అది కూడా తెలియదు, జీరో నాలెడ్జ్ అని నాకు చెప్తున్నారు మీరు. మీకు జీరో నాలెడ్జ్ ఉంది కాబట్టి వచ్చి అర్థం చేసుకోకుండా నెగిటివ్ కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఇది కూడా అర్థం చేసుకోలేరు, ఉల్టా నాగే చెప్తున్నారు.
మీరు ఉల్టా అర్థం చేసుకుని, ఏ ప్రాజెక్ట్ అయినా కానీ కమ్యూనిటీ బేస్ మీదనే ఆధారపడి ఉంటుంది ఆ కాయిన్ వాల్యూ అనేది, అప్ అండ్ డౌన్. సో అర్థమైందిగా, ఏ ప్రాజెక్ట్ వాళ్ళు అయినా కానీ స్టార్టింగ్ ట్రేడ్ ప్రైస్ 0.00, 0.00, 00000తో స్టార్ట్ చేస్తారు. సో డైరెక్ట్గా సిద్రా వాళ్ళు 0.5తో స్టార్ట్ చేస్తూ ఉన్నారు. అది అర్థం కావట్లేదు మీకు. నేను చెప్పింది ఒకటి, మీరు అర్థం చేసుకున్నది ఒకటి. సో నాకు నిన్న నేను డిసప్పాయింట్ అయింది ఎక్కడంటే సిద్రా లిస్టింగ్ డేట్ గురించి డిసప్పాయింట్ అయ్యా అంతే. సిద్రా యాక్చువల్గా ఈ సంవత్సరం నవంబర్ లోపు మనకు లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అని అనుకున్నా. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అదే ఇంతకుముందు యాక్చువల్గా. సో వాళ్ళు చెప్పిన ప్రకారం ఏంటంటే సిద్రా లిస్టింగ్ చేయండి, సిద్రా ప్రాజెక్ట్ని ఇంకా బాగా ప్రమోట్ చేయండి, ఇంకా కమ్యూనిటీ బేస్ని పెంచండి, అప్పుడే ఎక్కువ శాతం తొందరగా లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. గవర్నమెంట్ లీగలైజేషన్ చేసిన తర్వాత సిద్రా కాయిన్ని మనము సిద్రా ప్రాజెక్ట్ని లిస్టింగ్ చేస్తాం అని చెప్తున్నారు. ఇది మంచి విషయమే యాక్చువల్గా చెప్పాలంటే. ఒక ప్రాజెక్ట్ని గవర్నమెంట్ లీగలైజేషన్ చేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ని లిస్టింగ్ చేస్తే కనుక సో మార్కెట్లోకి ఆ కాయిన్ వచ్చిందంటే ఫేక్ ఫ్రాడ్ స్కామ్లు జరగడానికి చాలా తక్కువ అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇన్ కేస్ ఫ్రాడ్ స్కామ్ జరిగినా కానీ మనం కంప్లైంట్ రేజ్ చేసుకోవచ్చు. సో గవర్నమెంట్ లీగలైజేషన్ చేస్తే కనుక. సో మన ఇండియాలో క్రిప్టో లీగల్ అయితే ఏం లేదు, ఇల్లీగల్. కాబట్టి గవర్నమెంట్ లీగలైజేషన్ చేసిందంటే లీగల్ అయితే అవుతుంది. లీగల్ అయిందంటే మనం ఎక్కడైనా స్కామ్ జరిగిందంటే సో డైరెక్ట్గా కంప్లైంట్ అయితే పెట్టుకోవచ్చు స్కామ్ జరిగితే మన కాయిన్స్. సో ఇది సిద్రా ప్రాజెక్ట్ అంటే. సిద్రా ప్రాజెక్ట్ని నెగిటివ్ చేసి నేను మాట్లాడట్లేదు. సిద్రా కాయిన్ ప్రాజెక్టు ఇంతకుముందు సిద్రా కాయిన్ ప్రాజెక్ట్ని ఎక్కువ శాతం ప్రమోట్ చేసింది నేను. సిద్రా కాయిన్ ప్రాజెక్ట్ని ఫస్ట్ తెలుగులో వీడియో చేసింది నేను, సిద్రా కాయిన్ ప్రాజెక్ట్ని. ఆ తర్వాత వేరే వాళ్ళు చేశారు సిద్రా కాయిన్ ప్రాజెక్ట్ని. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అంతే, ఏం లేదు అక్కడ. యాక్చువల్గా సిద్రా కాయిన్ ప్రాజెక్టు ప్రైజ్ మంచి ప్రైజు, కాకపోతే ఇక్కడ లిస్టింగ్ అవ్వడానికి మాత్రం డిలే అయితే అవుతుంది అంతే. ఈ సంవత్సరం మాత్రం లిస్టింగ్ అయితే అవ్వదు. ఈ సంవత్సరం సిద్రా కాయిన్ ప్రాజెక్ట్ అనేది లిస్టింగ్ అయితే అవ్వదు. సో నెక్స్ట్ ఇయర్ మాత్రం లిస్టింగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సో అర్థమైందిగా. ఇప్పుడైనా కాస్త తెలుసుకున్న తర్వాతనే కామెంట్ అయితే పెట్టండి. సో నోటికి ఏది వస్తే అది మాట్లాడడము, ఏది పడితే అది కామెంట్ చేయడము కాదు. ఫస్ట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఇతను ఏం చెప్పాడు అనేది తెలుసుకున్న తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాతనే కామెంట్ పెట్టండి. ఓకే. సో ఎలా పడితే అలా కామెంట్ చేయడం తప్పు. తెలుసుకున్న తర్వాత కామెంట్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి.